నరసాపూర్ అనే ప్రాంతానికి ఒకసారి ప్రార్థన చేయడానికి, దేవుని వాక్యం చెప్పడానికి ఆహ్వానించబడ్డాను. చాలామంది దేవుని ప్రజలు దేవుని వాక్యాన్ని వినడానికి వచ్చారు. నేను నా సేవ జీవితంలో ఇలాంటి అనుభవాలు చాలా చెప్పగలను. గతించిన అనేక సంవత్సరాల నుంచి దేవుని సేవలో అనేక ప్రాంతాలు తిరిగి దేవుని స్వార్థ ప్రకటించిన సందర్భాలు ఇప్పటికీ నాకు గుర్తున్నాయి. రాత్రి 12, 1 గంట వరకు కూడా దేవుని వాక్యం చెప్పాను. ఒకసారి ఒక గ్రామంలో దేవుని వాక్యం చెప్పడానికి వెళ్తే, మీరు నమ్మండి, 1 గంటకి ఇచ్చారు నాకు మైక్. ఎప్పుడు మధ్యాహ్నం కాదు, రాత్రి అర్ధరాత్రి గతించిపోయి 1 గంటకి ప్రజలందరూ ఎలా కూర్చున్నారంటే, కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్టే, కనీసం కదలడానికి కూడా ప్లేస్ లేదు, 1 ఇంచు కూడా గ్యాప్ లేదు ఎవరికి. అలా కూర్చుని ఉన్నారు. చాలా జాలేసింది వాళ్ళని చూస్తే, కానీ వాళ్ళ ఆసక్తి చూస్తూ ఉంటే ఎంత ఆనందం అనిపించిందో. నేను అడిగాను, ఎంతసేపు చెప్పమంటారని అడిగితే, కొంచెం తెల్లారి వరకే చెప్పండి, ఇంకొకేసారి తెల్లారిందరూ ఇంటికి వెళ్ళిపోతా ఉన్నారు వాళ్ళు. మీరు వినడానికి అంత ఒప్పుకున్నా నాకు ఉండాలి కదమ్మా అంతసేపు చెప్పడానికి అని చెప్పి 1 గంట నుంచి సుమారుగా 3 గంటల వరకు దేవుని వాక్యం చెప్పానండి. ఆ తర్వాత అందరికీ భోజనాలు, నాకు కూడా అప్పుడే భోజనాలు పెట్టారు. అబ్బాబే తినకపోతే కుదరదండి వెసిలి గారు అన్నారు. బాబు 3 గంటలకి ఏం తినమంటావా అంటే, పర్లేదండి తినేయండి ఏదో ఒకటి అన్నారు. ఇప్పుడంటే 4 AM బిర్యానీ ఇప్పుడు వచ్చింది. నేను 3 AMకి తినేసాను బిర్యానీ. ఆ రోజు 3 AM బిర్యానీ. ఇంకా అది తినేసి మళ్ళీ ఇంటికి పరిగెత్తుకుని రావడమే, మరలా ఆ మరుసటి రోజు స్కెడ్యూల్స్ ఇవన్నీ కూడా. నరసాపూర్లో దేవుని వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు ఒక కుటుంబం నా దగ్గరికి వచ్చారు. వారికి దాదాపుగా వివాహం 20 సంవత్సరాలు అయింది, బిడ్డలు లేరు. ప్రార్థన చేయమని అడిగారు. దైవజనుడా, దేవుని మీద విశ్వాసం ఉంచుతున్నాం, మా కోసం ప్రార్థన చేయండి. నిందలు తట్టుకోలేకపోతున్నాం, అవమానాలు తట్టుకోలేకపోతున్నాం, ఎన్నో ప్రయత్నాలు చేసాం, మా వాళ్ళు కావటం లేదు. దేవుడే మాకు మేలు చేస్తాడనే నమ్మకం మాకుంది, విశ్వాసం మాకుంది, ఆయన సృష్టికర్తను నమ్ముతున్నాం. వెంటనే మోకరించి మనం ప్రార్థన చేశాను. దేవుని మీద పరిపూర్ణమైన విశ్వాసం ఉంచండి. ప్రజలు ఇప్పటిదాకా మిమ్మల్ని చాలా మాటలు ఉండొచ్చు, ఇక జరగదు, ఇక అవ్వదని చాలామంది బహుశా మీ గురించి రకరకాలుగా రిపోర్ట్లు ఇచ్చి ఉండొచ్చు. కానీ జస్ట్ బిలీవ్ ద లార్డ్, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. దేవుని సన్నిధిలో దేవుని వాగ్దానాలు అయితే ప్రార్థన చేశాను. ప్రియులారా, ప్రార్థన చేసి వచ్చాను. ఆ మరుసటి సంవత్సరం మరలా సువార్త కోసం పిలిచారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమె ఒక మగపిల్లవాడిని ఎత్తుకుని వచ్చింది. అయ్యా దైవజనుడు, గతించిన సంవత్సరం మీరు ప్రార్థన చేశారు, దేవుడు ప్రార్థన ఆలకించాడు, ఒక చక్కని కుమారుని ఇచ్చాడండి. ఆ బిడ్డను చూస్తే ఎంత ఆనందం అనిపించిందంటే, 21 సంవత్సరాల తర్వాత దేవుడు ఆమె గర్భాన్ని తెరిచాడు. దేవుడు నా మన స్తోత్రం కలుగును గాక. జరగదు, ఇది అవ్వదు అని చాలామంది డాక్టర్లు అప్పటికే రిపోర్ట్ ఇచ్చేశారు వాళ్ళకి. అమ్మ ఇంక అవ్వదమ్మా, ఇంక ఆశ పెట్టుకోకండి, ఇంకా జరగదులే అని చాలామంది ఆమె నిరుత్సాహపరిచేసిన ఆ సందర్భంలో దేవుని మీద విశ్వాసం ఉంచింది, అద్భుతం చూసింది. నేను అన్నాను, అమ్మ, అబ్రహాము శారాలకు దేవుడు ఒక అద్భుతం చేశాడు. అబ్రహాము 100 ఏళ్ల ప్రాయంలో, శారా 90 ఏళ్ల ప్రాయంలో వారికి దేవుడు బిడ్డనిచ్చాడు. ఆ ఏజ్ ప్రపోర్షన్ మనం తీసుకుంటే, అప్పుడున్న లైఫ్కి ఇప్పుడున్న లైఫ్కి ఆ ప్రపోర్షన్ తీసుకుంటే, అబ్రహాము జీవితంలో ఎలాంటి అద్భుతం జరిగిందో ఇప్పుడు మీ జీవితంలో కూడా అలాంటి అద్భుతమే. ఎందుకంటే అప్పుడున్న లైఫ్ స్పాన్ కొంచెం ఎక్కువ, ఇప్పుడున్న ఈ లైఫ్ స్పాన్, యావరేజ్ లైఫ్ స్పాన్ మనం తీసుకుంటే 60 నుండి 70 సంవత్సరాల్లో ఆమెకు దేవుడు తెరిచిన ద్వారం ఎంత గొప్పది అంటే, అబ్రహాము జీవితంలో ఎలాంటి అద్భుతం అయితే జరిగిందో దేవుడు అలాంటి అద్భుతాన్ని వారి జీవితంలో జరిగించాడు. ఒకవేళ నీ జీవితంలో ఎంతవరకు ఆలస్యం అయిపోతుందని బాధపడుతున్నావా? ఇంకెప్పుడండి వెస్లీ గారు, ఎప్పటి నుంచో చెబుతున్నారు, ఎప్పటి నుంచో అద్భుతం జరుగుద్దని కనిపెడుతున్నాను, కానీ నా తోటి వారందరికీ మేలు జరుగుతుంది, నా తోటి వారందరికీ వివాహాలు అయిపోయి, నా తోటి వారందరికీ బిడ్డలు పుట్టేశారు, నా తోటి వారందరికీ ఉద్యోగాలు వచ్చేసాయి, చాలా ధనాన్ని వారు ఎర్న్ చేస్తున్నారు, ఇంకా బెంచ్ మీదే ఉండిపోయాను, లేకపోతే ఇంకా ప్రాజెక్ట్ నాకు ఇంకా అలాట్ అవ్వలేదు, ఉద్యోగ వేటల్లో బాగా అలిసిపోయాను, ఇంకెంతకాలం అన్న ఆలోచనలోకి వచ్చినప్పుడు ఆ పర్టికులర్ టైంలోనే అపవాదినికి ఇచ్చే సలహా ఏంటో తెలుసా? టెస్ట్ యువర్ గాడ్. నీ దేవుడిని ఒకసారి శోధించేయి. ఇది చేయకపోతే దేవుడు కాదు అని అనేసేయి. ఇది చేయలేదు కాబట్టి నువ్వు బలహీనుడు అని అనేసేయి. నా జీవితంలో అద్భుతం జరగలేదు కాబట్టి నువ్వు మంచివాడు కాదని అనేసేయి. అపవాది శోధన ఆ టైంలో చాలా ఎక్కువ ఉంటుంది. బట్ అట్ దట్ సేమ్ టైమ్ యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్. నా దేవుడు నా పక్షాన ఆయన నిలబడి ఉన్నాడు, నా పక్షాన అద్భుతం చేస్తాడు, తగిన సమయంలో దేవుడు నన్ను హెచ్చిస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. God exalts you in a right time. Don't worry about the delay. And again I say, all the delays are not denials. దేవుడు ఆలస్యం చేస్తున్నాడని ఆయన ఎప్పుడు కూడా అలక్ష్యం చేసేవాడు కాదు.